అందరికీ నమస్తే. ఆ స్వాగతం సుస్వాగతం. పుస్తక పట్టణం తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ప్రతి గురువారం కూడా ఒక మంచి పుస్తకాన్ని మనం సమీక్ష చేస్తున్నాం. అలాంటి పుస్తక సమీక్షలో భాగంగా ఈరోజు మనకి 63వ వారం. ఈరోజు మనకి ఒక మంచి పుస్తకాన్ని ఒక మంచి వ్యక్తి ద్వారా మనం వినటం అనేది జరుగుతుంది. ఈ మధ్య మనం ఇన్ఫినిటీ హబ్ అనేది ఒకటి మనం మెయింటైన్ చేస్తూ రోజుకొక ఎఫర్మేషన్ ని, అంటే సంపదని సృష్టించడానికి, ధనాకర్షించగలిగే శక్తి మనలోనే ఉంది అనేది నేను నమ్మే విషయాన్ని. అందుకే నా వెనకున్న ఇన్ఫినిటీ హబ్ అంటే దాని యొక్క ఉద్దేశము ఒక జీవితంలో సంపూర్ణమైన ఒక 2 నిమిషాలు నేను చెప్పి దీని అసలు విషయంలోకి వద్దాం. ఒక సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవితాన్ని పొందటానికి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లైఫ్ లో 5 విభాగాలలో ఫుల్ఫిల్ గా ఉండాలి. ఒకటి సంపూర్ణమైన ఆరోగ్యం, రెండోది అనంతమైన సంపద, మూడో పాయింట్ మనకి గుడ్ రిలేషన్స్, అండ్ తర్వాత 4వ పాయింట్ కెరియర్, 5వ పాయింట్ స్పిరిచువాలిటీ అండ్ చారిటీ. ఆ స్పిరిచువాలిటీ అండ్ చారిటీ అంటే మిగతా అన్ని పాయింట్లు అందరికీ తెలుసండి. ఆరోగ్యం గురించి, సంపద గురించి, రిలేషన్స్ గురించి, కెరీర్ గురించి, స్పిరిచువాలిటీ గురించి. చారిటీ అనేది కొందరికి, ఎక్కువ మందికి ఏంటంటే డబ్బు దానం చేయాలనుకుంటానండి. కానీ నేను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, నా నా ఆలోచన విధానం, చారిటీ అంటే ఎవరికి ఏదైతే కొరత ఉందో అది ఇవ్వగలగటమే చారిటీ. ఒక వ్యక్తికి ఆకలిగా ఉంది, అతనికి అన్నప్రసాదం ఇవ్వగలగాలి, అన్నం పెట్టగలగాలి. ఒకరికి డబ్బు అవసరం ఉంది, డబ్బు ఇవ్వగలగాలి. ఒకరికి ఆరోగ్యం, హాస్పిటల్ అవసరమైంది, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలి. అట్లాగా ఒకరికి ఏదైనా మాట సాయం, ఒక్కోసారి ఒక చిన్న మాట సాయం కూడా ఎంతో అద్భుతాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ మనకి కేఫ్ అనే అతను ఎంతో కోటేశ్వరుడు. అతను బాధలో ఉన్నప్పుడు అలాంటి సరైన మాట సహాయం లేనందువల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ మిస్సెస్ ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళింది. అంటే ఒక్కొక్కసారి ఒక చిన్న, ఎంతటి గొప్ప వ్యక్తికైనా సరే ఒక వెల్విషర్ గా మంచి విషయం చెప్పడం అనేది అవసరం, మాట సాయం. అలాగే జ్ఞానాన్ని పంచటం. అట్లాగా ఎవరికి ఏదైతే కొరత ఉందో ఆ కొరతని పంచటమే యొక్క చారిటీ. అలాగా నేను 5 విభాగాలలో ఫుల్ఫిల్ చేసే విధంగా ఒక ఇన్ఫినిటీ హబ్తో పాటు దానికి ముందుకెళ్ళటం జరిగింది. దాంట్లోని భాగమే ఈ ఈ యొక్క పుస్తక పఠనం అనేది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ గెయిన్ అవటమే కాకుండా, మీకు తెలిసినంత వరకు ఎవరికి ఏదైతే అవసరమో అది ఇవ్వటం అనే ప్రయత్నం అనేది చేయండి. దానివల్ల మీరు ఎదుటి వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా సంతృప్తికరమైన, వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళకి ఒక మాట సాయం చేశాను, అది ఇంకొక హెల్ప్ చేశాను, వాళ్ళకి ఉపయోగపడింది అనేది జీవితంలో ఒక సంతృప్తి అనేది ఇస్తుంది. ఆ సంతృప్తి అనేది ఇంకొద్దిగా ముందుకెళ్ళడానికి జీవితంలో ఉపయోగపడుద్ది. అది విషయం. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. ఈరోజు మనం అలాంటే ఇది ఎందుకు ఈరోజు నేను చెప్పాలనిపించింది అని అంటే, మన రాజేష్ గారు ఈ పుస్తకాన్ని నాకు పంపించిన వెంటనే అనిపించింది, ఈ ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు. ఆ పుస్తకం ఎప్పుడైతే నాకు ఆయన పంపించినారో ఆ నిమిషంలోనే నా మనసులో ఈ థాట్ అనేది వచ్చింది. అందుకని ఈ సందర్భంలో ఇన్ని రోజుల తర్వాత కూడా నేను ఇన్ఫినిటీ హబ్ అనేది పెట్టినా కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల. అంటే ఇంట్లో పెరటి లక్ష్మి చెట్టు అంటే ఆ ఒక పుస్తకం చూడంగానే నాకు అనిపించింది, అది ఈ సబ్జెక్ట్ చెప్దామని. చాలా మంచి పుస్తకాన్ని, అలాంటి మంచి పుస్తకానికి ఈరోజు మన ప్రెజెంటేషన్కి ఇవ్వడానికి మన ముందుకు వచ్చిన రాజేష్ గారు ఎంతో ఆయన ఇలాంటి చారిటీ, నేను రాజేష్ గారి దగ్గర కూడా ఈ చారిటీ నేను చూశాను. ఎవరికి ఏది అవసరం అయితే అది ఇస్తుంటారు ఆయన. ఒకరికి నవ్వు అవసరం, ఒకరికి హెల్ప్ అవసరం, ఒకరికి మాట సాయం అవసరం, అది ఆయనకి ఇవ్వటంలో ఆ లక్షణం కూడా రాజేష్ గారి దగ్గర ఉంది. ఓకే, వెరీ గుడ్. ఈ రోజు మనకి ఈ పుస్తకం మనం చెప్పుకున్నాం కదా, ఈ పుస్తకాన్ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారండి రాజేష్ బాబు గారు. ఆయన బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేసి వర్కింగ్ యాజ్ రీజనల్ మేనేజర్ గా ఫార్మసిటిక్ కంపెనీలో పనిచేస్తూ సుమారు ఒక 100 మందికి పైగా ఆయనకి వాళ్ళ ఫీల్డ్ లో కెరీర్ డెవలప్మెంట్ కి చూడటం అనేది జరిగింది. ఇప్పుడే చెప్పాను కదా, ఆయన చెయ్యి అందించే వ్యక్తి అని, 10 మందికి చెయ్యి అందించి వాళ్ళని పైకి తీసుకురావడం అనేది
అనే ఒక గొప్ప గుణం అనేది ఉంది. అంతేకాకుండా ఏంటంటే అతను బ్లడ్ డొనేషన్ చిన్నప్పటి నుంచి కూడా బ్లడ్ డొనేషన్ అనేది ఆ, ఇస్తూ సర్వీస్ యాంగిల్లో కూడా ఉండటం అనేది జరిగింది. ఆ, అంతేకాకుండా ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ మోటివేషనల్ స్పీకర్, టీటీడబ్ల్యూఎస్ ఈపీఎస్సి ఎన్నో సెక్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఐసిఐసి అనే దాంట్లో ఆయన రీజనల్ ప్రెసిడెంట్ ఫర్ రీజన్ 6 కి చేస్తూ ఎంతో సర్వీస్ చేస్తూ గుడ్ సర్వీస్ చేస్తూ మన ఆ, పట్టణం పుస్తక సమీక్షలో కూడా ఈ 4వ సారి ఆయన సమీక్ష చేయటం. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చి ఆయన ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు అనే పుస్తకం గురించి రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్, వెల్కమ్. డిజిటల్ డయర్స్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? సార్ బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్? మేము బాగున్నాం మ్యామ్. థ్యాంక్ యూ. అంటే హేమవతి మేడం ఒక్కళ్ళే బాగున్నారు, మిగిలిన వాళ్ళంతా డౌట్ క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. అయ్యో అవునా? అవును అనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళు ఇంకా సూపర్ గా ఉన్నారు. మిగతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మిగతా వాళ్ళు ఇంకా సూపర్ గా ఉన్నారు. ఇంకా సూపర్ ఉన్నారా? డౌట్ లో ఉన్నారు అనుకుంటున్నాను నేను. లేదండి, మేము సూపర్ గా ఉన్నాము. ఇందిరా చాలా సూపర్ బాగున్నారు. ఉన్నారు, చాలా బాగున్నారు. నేను కూడా మాట్లాడా టాప్ ఆఫ్ ది వరల్డ్. అందరూ వండర్ఫుల్, అందరూ బాగున్నారు. బట్ ఏంటంటే మన ఇంటికి ఒక అతిథిని పిలిచి తలుపులు మూసేస్తే బాగోదు కదా. నేను కూడా తలుపులు మూసే మాట్లాడదాం. తలుపు యువతల నుంచి మాట్లాడుతున్నా కాబట్టి మీకు తెలియట్లేదు. సంతోషం సార్, వాసు సార్ ఇంకా సూపర్ గా ఉంటే చాలా సంతోషం. తలుపులు తెరిచి ఆహ్వానిస్తుంది అది. ఓ, మా సిస్టర్ పిలిచారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా అంటే అందరూ మీరే పిలిచారు, ఇంకెవరు పిలవట్లేదని నేను కూడా తలుపులు యువతల నుంచి మాట్లాడు. వెల్కమ్ సార్, వెల్కమ్, హార్టీ వెల్కమ్. తెరవండి. అందరూ తలుపులు తెరవండి, ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మన రాజేష్ గారు రెడీగా ఉన్నారు అందరు ఇళ్ళకి పంపడానికి. Yes. ఆ చెట్టు కొమ్మ ఇస్తారు తీసుకోవడానికి. అందరూ అలా పెట్టేస్తే అంటే తలుపులు మూసేసి అతిథిని లోపల రమ్మంటే రాలేరు కదా. అవతల ఉండే ఓహో చాలా ప్రేమతో పిలుస్తున్నారు, ఎక్కువ ప్రేమ ఉందనుకుంటుంది, తలుపులు మూసారని చెప్పి అనుకుంటారు. సో ఎనీహో తిరుపతి అండి సార్, వెంకటేశ్వర స్వామి. చిన్నప్పటి నుంచి మనం ఏంటంటే 1 to 1 ఇలా నేర్చుకున్నప్పుడే బాగా అర్థం చేసుకోవడం కానీ, ఓకే, అటు చెప్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఓ పర్వాలేదు వింటున్నారు అని. Yes. ఇలా తలుపులు మూసేస్తే ఏమవుతుందంటే అటువైపు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, చక్కగా వింటున్నారా అలా పెట్టేసి వెళ్ళిపోయారో కూడా తెలియదు. సారీ, యాక్చువల్గా మీరు అందరూ హ్యాపీగా వింటారు, బట్ పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా అందరూ వీడియో ఆన్ చేసుకొని వినాలని నేను కోరుకుంటున్నాను. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాసు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఎస్, ఒక మనిషికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది తెలుసా? మన గురించి గొప్పగా పొగిడినప్పుడు. పొగడ్తల పడకూడదండి అంటారు. ఎవరు ఉండండి పడని వాళ్ళు. ఉంటారా? మీరెవరైనా పడకుండా ఉంటారేమో చెప్పండి నాకు, నేను పొగిడి చూపిస్తా, వెంటనే పడిపోతారు కదా. సో అప్రిసియేషన్ ఈజ్ అ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఒక మనిషిని పొగిడినప్పుడు మంచి బూస్ట్ వస్తుంది, అంతే కదా. మన పురాణాల్లో రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి ఎంత పొగిడితే అంత బలంగా చాలా పనులు చేశారు ఆయన, మహానుభావుడు. అవునా? చిరంజీవి అనమాట, ఎప్పటికీ మనతో పాటు ఉంటారు, మన చుట్టూ ఉంటారు అనమాట. సో అలాంటి పొగడ్తలు మనిషికి మంచి బూస్ట్ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మనీ, డబ్బు, ధనం, లక్ష్మి కదా. డబ్బు ఉంటే కూడా ఒక ఎనర్జీ. అవునంటారా కాదంటారా? ఎవరైనా కాదనే వాళ్ళు ఉంటే ఒకటిసారి చెప్పండి. ఎస్ అనే వాళ్ళు అంటే వై అని ప్లేస్ చేయండి, అంటే ఐ మీన్ చాట్లో వై అని పెట్టచ్చు. ఎస్ అనుకుంటే వై అని పెట్టండి. లక్ష్మి, డబ్బు ఉంటే సార్ మంచి జోష్ ఉంటుంది సార్, మాకు మంచి ఎనర్జీ వస్తుంది సార్. డబ్బు లేకపోతే డేలా పడిపోతాం సార్ అంటే ఎస్ వై. విజయ్ కుమార్ సార్, మంచి ఎనర్జీ వస్తుంది. మీకు ఒక్కళ్ళకే వస్తుంది సార్, ఇంకా ఎవరికి అన్ని డబ్బులు, నాకు ₹1,00,00,000 ఉన్న అసలు ఎనర్జీ ఉండదు సార్. ఏంటో ₹1,00,00,000 ఉన్నాయి, ఇంకొక 2 కోట్లు వస్తే బాగుంటుంది. ఇందిరా మ్యామ్ ఎస్ వండర్ఫుల్ మ్యామ్. లక్ష్మి మ్యామ్, లక్ష్మీనారాయణ సార్ గుడ్, గ్రేట్. ఇంకా అంతే, ముగ్గురికే నలుగురికే. అబ్బో, అంతేనా? నగేష్ సార్ మనకి అనిపించదా? గణేష్ సార్, సిస్టర్ రమణి మ్యామ్ అనిపించదు, శ్రీనివాస్ గారికి, కృష్ణ సార్, కృష్ణ. సో ఎవరికైనా అనిపిస్తుందండి, ఎందుకంటే అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే,
అంటే మా గురువు గారు నరేంద్ర సార్ చెప్పినప్పుడు మేము ఇది తీసుకున్నాం, నేర్చుకున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ. సో ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనీకి ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హ్యాపీనెస్కి. ఓకే, అప్రిసియేషన్. ఇప్పుడు మన సార్ ఇచ్చారు కదా మాకు, వాసు సార్ బాగా చేశారు బాగా చేశారు అనగానే ఎస్ బూస్టింగ్ ఇంకా బాగా చేయడానికి. ఎస్, ఎండమూరి సార్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలియని వాళ్ళు దాదాపు తెలుగు వాళ్ళల్లో ఉండడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు పుస్తక ప్రియులు కదా మనం అందరూ. సో పుస్తక ప్రియులకి ఎండమూరి గారు తెలియని వాళ్ళు, వ్యక్తిత్వ వికాసం గురించి తెలుసుకునేప్పుడు ఆయన తెలియని వాళ్ళు ఎవ్వరు దాదాపుగా ఉండరు. సో హ్యాపీ. సో ఇటువంటి వండర్ఫుల్ మహాయజ్ఞాన్ని మొదలుపెట్టిన వాసు గారికి వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇందులో మమ్మల్ని అందరినీ పార్ట్ చేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రజెంటేషన్ చేసి తెలుసుకున్న కొద్దీ కొంతమందికి పంచితే ఇంకొంచెం పెరుగుతుంది. అదే కాన్సెప్ట్. నేర్చుకున్న కొద్దీ వేరే వాళ్ళకి పంచితే పంచిన కొద్దీ పెరిగేదే జ్ఞానం. సో అటువంటి జ్ఞాన తృష్ట ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు కంగ్రాట్స్ సార్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో పుస్తక పఠనంలో ఈరోజు ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు. అది భలే ఉంది. ఇంటి పెరట్లో జనరల్గా తులసి చెట్టు ఉంటుంది, అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఇంటి పెరట్లో సహజంగా ఏంటి ఆకుకూరలు కూరగాయలు ఏవో వేసుకుంటాము, అవి చక్కగా పండుతాయి. మనం అంటూ స్వార్థంగా ఉండం కాబట్టి చక్కగా అవి పెరిగిన తర్వాత కోసుకొని శుభ్రంగా ఇంట్లో వంటలు చేసుకుంటాం, హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. బాగుంది. మరి లక్ష్మీ చెట్టు, మా అమ్మ ఈరోజు రాలేదనుకుంటా, అమ్మాజీ అమ్మ ఉన్నారు వైజాగ్లో. ఆవిడ మార్నింగ్ ఒక మెసేజ్ చేశారు అనమాట, నాన్న ఒక చెట్టు మాకు కూడా పంపించండి అని చెప్పి. ఎస్, నేను పంపగల. ఎవరి ఇంట్లో వాళ్ళకే ఉంటుంది లక్ష్మీ చెట్టు. ఎందుకు ఉంటుందో అని మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు లక్ష్మి అంటే ఏంటండి కదా? ధనం లేదా డబ్బు, సంపద, అంతే కదా. అసలు ఎందుకు కావాలండి సంపాదన? ఒకసారి చాట్లో పెట్టగలరా? ఒకవేళ మనకే సంపాదన కావాలి, ఎందుకు కావాలి? మనం నేను అందుకే అంటే ఇంటరాక్టివ్గా ఉంటేనే బాగుంటుంది. మీరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటున్నా. మీ నుంచి నేను తెలుసుకుంటా, నా నుంచి మీరు తెలుసుకుంటారు, మీ అందరూ. ఓకే, సో అలా. సో ఒకసారి చాట్లో పెట్టండి, సంపాదన ఎందుకు అవసరం? కంఫర్టబుల్ హ్యాపీ లైఫ్ కోసం. హేమావతి మ్యామ్ కరెక్ట్ మ్యామ్. సో హ్యాపీ లైఫ్ కోసం, ఎస్ వండర్ఫుల్ మ్యామ్. ఇందిరా మ్యామ్ కరెక్ట్. వాసు గారు లివింగ్కి కరెక్ట్. అంతే, వీళ్ళు ముగ్గురికే కావాలి డబ్బు. గ్రేట్. లక్ష్మీనారాయణ సార్, మనీ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అబ్సల్యూట్లీ సార్. ఓకే, విజయ్ కుమార్ సార్, డైలీ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం. వండర్ఫుల్. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. ఇంకా కొంతమంది ఉన్నారు, నలుగురు ఐదుగురే రెస్పాన్స్ ఇస్తారంటే వాళ్ళ ఐదుగురే ఉన్నారా ఇక్కడ? నాకు డౌట్గా ఉంది. లేరా? అందరు ఉన్నారా? హలో సన్నీ సార్, కృష్ణ సార్ పనిలో ఉన్నట్టున్నారు. శ్రీనివాస్ వడ్డీ సార్, సంపాదన ఎందుకు అవసరం? మనీ అలౌస్ మీ స్పెండ్ మోర్ టైమ్ విత్ లవ్డ్ వన్స్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఆన్సర్, ఐ లైక్ ఇట్. ఇంకా ఎందుకంటే అంత ఇందాక చెప్పారు, ఫ్యామిలీ బాగుండాలి. కొంతమందికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, కరెక్టే కదా. ఓకే, ఇంకోటి ఇంకా డబ్బుంటే ఏమేమి చేయొచ్చు సార్? సింపుల్. డబ్బుంటే ఏమేమి చేయొచ్చు? అవే నేను అడుగుతున్నా, ఏమేమి చేయొచ్చు? అయ్యో, ఏం సార్ ఇంత ఎనర్జెటిక్గా ఉంటారనుకున్నా, ఎంత స్లో ఉన్నారు సార్. వాసు సార్, మీరు ఒకరోజు ఆఫ్లైన్ పెట్టాలి. ఆఫ్లైన్ పెట్టి మంచి జోషి వాళ్ళందరికీ, లేకపోతే మన వాళ్ళంతా స్లో స్తబ్దుగా ఉన్నారు. మెనీ మంకీ థింగ్స్ చేయొచ్చండి కిషోర్ సార్. ఓకే, సార్ టు లివ్ వి నీడ్ మనీ అండ్ గెట్ కాన్ఫిడెన్స్. ఓకే, గుడ్, నైస్. సో చాలా విషయాలు చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద కార్యక్రమం చేసి సేవా కార్యక్రమం చేయాలి సార్, డబ్బు ఉంటే చేయగలను కదా. హ్యాపీనెస్ ఇస్తుంది, అవునా? మన సార్ కూడా మేము సెషన్స్లో ఇచ్చేసేటప్పుడు మా సార్ చెప్పేవాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, మరి ఎంతో వాల్యుబుల్ ఇదే కదా. అంటే అంత మనీ ఉండబట్టి నంబర్ ఆఫ్ డివోటీస్కి రకరకాల సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారు, అవునా? ఎందువల్ల? డబ్బు ఉంది, లక్ష్మి ఉంది అక్కడ, అవునా? గ్రేట్. సో డబ్బు సంపాదించే ఎందుకు అవసరం అనే అవసరాన్ని మనకి ఎండమూరి సార్ ఎఫెక్టివ్గా చెప్పారనమాట. చాలా సింపుల్ థింగ్స్తో చెప్పారు. ఎస్, ఎండమూరి సార్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కరెక్టే.
ఎందుకంటే సో వండర్ఫుల్ పర్సన్. ఏంటి అంటే మహానుభావుడు. యాక్చువల్గా సిఏ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఆ సిఏ చేసిన అనుభవంతో ఆయన ఎఫెక్టివ్ చెప్పగలిగారు. 200 పైగా పుస్తకాలు రాశారు. అవునా? సో వండర్ఫుల్ చార్టెడ్ అకౌంట్ పనిచేశారు కాబట్టి ఆయన ఎలా ఆర్థిక అవగాహనతో పాటు ఈ రచన చేయడం 2022లో చేశారు. సో యవ్వన ప్రయాణం అంటే యువతలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం వ్యక్తిత్వ వికాసం పెంపొందించడంలో చాలా కృషి చేశారు కదా, మనందరికీ తెలుసు. సో దాంతో పాటుగా ఆర్థిక అవసరాలు అనేది ఎవ్వరికి లేకుండా ఉండవు. మనిషిగా పుట్టిన తర్వాత ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. అంటే ఈ జగమంతా డబ్బు చుట్టే తిరుగుతుంది అని చెప్పి చెప్తారు. సో కదా, మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? ఎందుకంటే అది ఉంటే పనులు జరుగుతాయి. సో దాన్ని ఎలా మనం జాగ్రత్త చేసుకోవాలి, ఓకే, ఎందుకు అవసరం, ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయాల్ని డిఫరెంట్గా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఓకే. సో నేను ఈరోజు మార్నింగ్ ఇందాక వచ్చేటప్పుడే ఒక ఇది ఉంటే దాని నుంచి చేసుకుంటూ వచ్చాను. సో ఒక ప్రెజెంటేషన్లో మనం నేర్చుకుందాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ ఫర్ దిస్ ప్రెజెంటేషన్. ఎస్, కనిపిస్తుంది కదా సిస్టర్? వస్తుందిగా? యా. సో తెలిసిందేగా ఆయన మహానుభావుడు. విజయానికి సరైన ఆలోచన విధానము, క్రమశిక్షణ, కృషి అత్యవసరం అని చెప్పి ఆయన ఎప్పుడు నమ్ముతారు, ఇచ్చేస్తారు. సో ఆయనకి ఈ బుక్లో ఫోర్ గ్రౌండ్లో మొదట మనకి రాస్తారు కదా. అప్పుడు సుద్దాల అశోక్ చేద గారు తెలుసు కదా మనకి. ఆయన రచయిత, గొప్ప తెలంగాణ ఇదనమాట, సినీ గేయ రచయిత. సో ఆయన అంటారనమాట, కుక్క అనే ఒక నాటకం, ఒకటి నాటిక లాంటి రాస్తే ఎండమూరి సార్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన కూడా చెప్పిన తర్వాత ఆ, ఒక ఇది చెప్తారంట. ఇప్పుడు వెళ్ళి బానిసత్వంలా ఒక చోట ఉద్యోగం చేసుకుని ఇది చేయకుండా సొంతగా మనం ఏం చేయగలిగితే అప్పుడు మనం గొప్పగా ఎదుగుతామని చెప్పేసరికి దాని నుంచి ప్రేరణ తీసుకొని ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఎస్ నేను కూడా అసలు సినీ రంగంలోకి వచ్చేస్తా అని చెప్పి వచ్చేసారంట. సరే, వచ్చిన తర్వాత ఆ బాధలు ఇవి అన్నీ వస్తాయి. కానీ ఎలా ఈ బుక్ ఆయన్ని కోరిలేట్ చేసుకున్నారంటే, ఎస్ ఆయన ఎలా అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా ఒకప్పుడున్న, ఎప్పుడు 30 ఏళ్ల క్రితం ఆయన ఉన్న ఇదికి ఇప్పటికి ఏ రోజుకి ఆ రోజు ఆయనే కాంపీట్ చేసుకొని నేను బెస్ట్ అయ్యాను లేదా నిన్నటితో పోలిస్తే, నిన్నటితో పోలిస్తే నేను బెస్ట్ అయ్యాను లేదా అని ఫస్ట్ చూసుకుంటారంట. దాని నుంచి ఆయన డెవలప్ అవుతూ వచ్చారంట. సో సుద్దాల అశోక్ తేజ గారు ఆ స్పెసిఫిక్ ఇదిని తీసుకున్నారు. రెండోది వచ్చి ఈ సీక్వెన్స్లో ఏమేమి చెప్పారో అవన్నీ కూడా నేను లైఫ్లో నేను అనుభవించి చూశాను. అది ఎక్సలెంట్గా ఆయనకి, ఎందుకంటే ఆ సీఏ చేసిన అనుభవమే ఇంత ఎఫెక్టివ్గా చెప్పడానికి హెల్ప్ చేసిందేమో అని చెప్పి చెప్తారనమాట ఆయన. సో అఫ్ కోర్స్ వేరే ఎండమూరి సార్ తెలియని ఎవరు ఉండరు. ఓకే, దాని నుంచి మనం కూడా ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకుందాం. నెక్స్ట్ విషయం చెప్తే ఇందులో ఏముంది అసలు అంటే, సంపద బయట ఎక్కడో ఉండదండి. ప్రతి మనిషిలో విజయం సాధించాలి అనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా, వాటిలోనే సంపద ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఏంటి ముఖ్యంగా ఉండాల్సిన ఏంటంటే, మీలో ఉన్న జ్ఞానం అనేది నిజమైన లక్ష్మి చెట్టు యొక్క వేరు అని చెప్తారు. అంతే కదా, మనందరికీ జ్ఞానం ఉంది. ఒక చెట్టు వేళ్ళు ఎంత ఎక్కువగా భూమిలోకి పాతుకొని ఉంటే అంత ఎఫెక్టివ్గా చెట్టు ఇంకా హైట్ కానీ చక్కగా బలిష్టంగా పెరగడం కోసం హెల్ప్ అవుతుంది. అంతే కదా, మనలో ఉన్న జ్ఞానమే అటువంటి వేర్లు. మీకు నైపుణ్యాలు అంటే మీలో ఉన్న స్కిల్స్ అనేవే దాని కాండం మరియు కొమ్మలు అని చెప్పి, దాన్ని మీరు క్రమశిక్షణగా ఇవన్నీ ఎఫెక్టివ్ ఇచ్చేసుకుంటే దాని నుంచి మీకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అంటే ఫలాలు, పుష్పాలు అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే. కాకపోతే మన చుట్టూ ఇవన్నీ ఉంటాయి కానీ గుర్తించడంలోనే మీ సక్సెస్ ఉందని చెప్పి చెప్పారు ఆయన ఈ బుక్లో స్పెసిఫిక్గా. ఓకే. చెప్పడంలో ఏంటంటే ఆయన యొక్క భావం ఏంటంటే, డబ్బు ఎందుకు సంపాదించాలి? ఇందాక అనుకున్నాం కదా, చాలా మంది డిఫరెంట్ చెప్పారు. ఎస్, కరెక్ట్. కుటుంబ భద్రత కావాలి, రోజు డైలీ నీడ్స్ కంప్లీట్ కావాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో, మంచి జీవన ప్రమాణాలు కదా, అంతే కదా, ఆరోగ్యం ఉంది, హ్యాపీగా చదువుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, దానికి కావాలి డబ్బు, ఆర్థిక స్వాతంత్రం వస్తుంది కదా, డబ్బుంది బాగుంది, ఒక 100 కోట్లు ఉన్నాయండి నాకు, అప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఉంది, నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను హ్యాపీగా మా ఫ్యామిలీతో ఉండాలనుకున్నప్పుడు ఉండగలను కదా, నాకు ఈఎంఐలు ఉండవు, ఏఎంఐ గురించి ప్రాబ్లం ఉండదు. అవునా? ఈఎంఐలతోనే ప్రాబ్లం అందరిది. సో ఆ ఈఎంఐలతో ప్రాబ్లం ఎవరికి ఉండదు. అవునా?
ఇతరులపై ఆధారపడక్కర్లా, శాలరీ వస్తుందా లేదా ఆలోచించక్కర్లా, ఉంటే 100 కోట్లు. ఓకే. అంటే డబ్బు ఉంటే, ఆ ఆర్థిక స్వాతంత్రం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని నేను ఇందాక అనుకున్నాం కదా. తిరుమల తిరుపతి దేవస్థానం, ఇంకా ఏ పెద్ద పెద్ద సంస్థలు తీసుకోండి, సమాజ సేవ చేయాలంటే డబ్బుతో ముడిపడే ఉంటుంది ఖచ్చితంగా. సో డబ్బు, ఒక సినిమాలో కూడా ఉంటుంది కదా, డబ్బు డబ్బు డబ్బు, డబ్బురా లబ్బు డబ్బురా, లబ్బు డబ్బే డబ్బు డబ్బురా అని చెప్పి. అంటే గుండెలా కొట్టుకోవాలి ఆకుండా అంటే కూడా హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బే. సో అటువంటి అవసరాలు పెరిగిపోయాయి అనమాట. దాంతో ముడిపడే ఉంది మానవ జీవితం. అందుకని ఆయన దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఎలా సంపాదించాలి, 2 విషయాలు చాలా చెప్పారనమాట. సో అవన్నీ మనం నేర్చుకుందాం ఫర్దర్ స్లైడ్స్లో. ఓకే. ఎస్. నైపుణ్యాలే ఆ సంపదకి పునాది. అంటే మీకు ఎగ్జాంపుల్, మీకు మనకేమి స్కిల్ లేదండి, ఏమి చెప్పడం రాదు, ఏమి లేదు, మనకి ఎలా వస్తుంది డబ్బు? నేను సంపాదించాలంటే. అంటే ఇక్కడ ఎండమూరి సార్ ఒక ఇది కూడా చెప్తారనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం అందరం నేర్చుకుంటున్నాం, చాలా మందికి తెలుసు కదా లా ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఒకటి ఫన్నీగా చెప్పారు. యాక్చువల్గా ఒక విషయం ఏం చెప్పారంటే, ఎవరో రచయిత రాశాడు. ఏం రాశాడంటే, ఎస్, నువ్వు కూర్చోవాలి, తలుచుకోవాలి, తలుచుకోగానే అది మన ముందుకు వచ్చేస్తుంది, అది ఇదని రాశాడు. ఎంత ఫన్నీగా ఉందని చెప్పి చెప్తారనమాట ఆయన. నేను కూర్చున్నాను, నేను తలుచుకుంటా అంటే ఆయన కొంచెం హాస్యంగా కూడా రాస్తారు. ఎంత హాస్యం అంటే నేను చెప్తా, ఆయన రాసిందే నేను చెప్తా. ఆయన ఏం చెప్పారంటే, నేను కూర్చున్నాను, చక్కగా ఒక తెల్లగా ఉన్న ఒక ఏంజల్ మల్లెపూలు పెట్టుకుని హ్యాపీగా అందంగా నా ఎదురుగా వచ్చి కూర్చుంటుంది రేపొద్దు అని చెప్పి అంటారనమాట. అనగానే నాకు వచ్చేస్తుందా అని చెప్పి ఆయన అడుగుతారు. అలా వచ్చేస్తుందా అని అడిగిన తర్వాత ఆయన మళ్ళీ వెంటనే, అలా అంటే అది రాదు, అలా జరగదు, కాకపోతే ఆ రచయిత చెప్పిన దానిలో లాస్ట్ పదం నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పారు. ఏంటి అంటే, మనం లా ఆఫ్ అట్రాక్షన్ కదా, వస్తుంది 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 అంటే కాదు, యాక్షన్లోకి దిగినప్పుడు మాత్రమే అది మనకు వస్తుందని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. ఆయన కూడా అదే చెప్తారు. రచయిత ఏం చెప్పారంటే, చివర్లో చెప్పారు, మీ సామర్థ్యాలు, మీకు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని కష్టపడి కృషి చేస్తే మాత్రమే రిజల్ట్స్ వస్తాయని చెప్పి చెప్పారు. అది నచ్చింది అని చెప్పి ఎండమూరి సార్ రాస్తారు లాస్ట్లో. సో నాకు అనిపించింది, ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ చేశారు. ఎస్, ఓకే, యాక్షన్ ఉన్నప్పుడే యూ విల్ గెట్ ద రిజల్ట్ అని చెప్పి కదా. సో అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది, యాక్షన్ లేకపోతే ఏది రాదు. అట్ ద సేమ్ టైం మీకు స్కిల్ ఉంది, స్కిల్ని సంపదగా మార్చుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. అది ఆయన చెప్పారు క్లియర్గా. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ స్ట్రెంగ్త్ ఉంది అది గుర్తించాలని చెప్పారు. అంటే డబ్బులు రావాలి రావాలి రావాలంటే రావు, యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడానికి ఏంటి, నీ దగ్గర ఏముంది సాధనం? వ్యవసాయం చేయాలనుకోండి, ఓకే, భూమి ఉండాలి, దాని తగ్గట్టు దుక్కి దున్నాలి, తర్వాత నాట్లు వేయడం, దాని నుంచి పంట రావడం, దాన్ని కాపాడటం, దాన్ని అన్ని చేసిన తర్వాత అప్పుడు మీ చేతికి వస్తుంది. దాన్ని అమ్మిన తర్వాత కదా ధనంగా మారుతుంది. సో ఇవన్నీ చేయాలి, అవన్నీ చేసిన తర్వాత మాత్రం వస్తాయి. సో ఇవన్నీ చేయడం అనేది ఒక స్కిల్ అనుకుంటే, అలానే ఆ స్కిల్ యూస్ చేసుకొని మీరు సంపాదించగలరు అని చెప్పి చెప్తారు ఆయన. ఎలా చెప్తారంటే, సంపద అనేది ఒక అదృష్టం కాదు, అంటే జస్ట్ లైక్ దట్ వచ్చేసేది కాదండి, మీ దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పారు కదా, జ్ఞానము, నైపుణ్యము మరియు నిరంతరమైన కృషి మీరు చేసినప్పుడు దాని ఫలితం వస్తుందని చెప్పారు. అందుకే ఆయన ఒక ఫార్ములా ఇస్తారు, ఇదే సేమ్ ఫార్ములా. అంటే మీకున్న జ్ఞానాన్ని, అంటే నాలెడ్జ్ని, నైపుణ్యాన్ని అంటే స్కిల్ని యూజ్ చేసుకొని మీరు నిరంతరం ఒక పని చేస్తూ ఉంటే అల్టిమేట్గా మీరు క్రియేట్ చేస్తారు సంపద అని చెప్పారు. ఓకే. అంటే ఒక సంపద, డబ్బే అనండి, బంగారం అనండి, సంపద అంటే అన్ని కలగలిసింది. ఓకే. అంటే సంతోషంతో పాటు ఉండే సంపద డబ్బుగా తీసుకోవచ్చు. సో మీకున్న స్కిల్ని, నాలెడ్జ్ని కలిపి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా సంపద వస్తుందని చెప్పి చెప్పారు. అందులో ముఖ్యంగా మీరు మీ బలాలు గుర్తించాలి. అంటే నాకు ఏ స్ట్రెంగ్త్ ఉంది అనేది మీరు గుర్తించాలి. ఏ స్ట్రెంగ్త్ ఉంది, ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. ఏ స్ట్రెంగ్త్ ఉంది గుర్తించినప్పుడు అప్పుడు మనకి ఇదే స్ట్రెంగ్త్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు ఒక కోచ్గా ఉన్నారనుకుందాం. కోచ్గా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది, ఒక సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్టు ఎక్కడి వరకు తెలుసు, ఎంత చెప్పగలను, ఎంత ఎఫెక్టివ్ చెప్పగలను అని చెప్పి తెలిసింది, అదొక స్ట్రెంగ్త్. ఎస్, ఇంకా ఎఫెక్టివ్గా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలంటే కొత్త స్కిల్ ఇంకా చోట ఎక్కడైనా ఉంటే మనం మనీ స్పెండ్ చేసి నేర్చుకుంటాం కదా.
సో అదే కొత్తగా నైపుణ్యాలు నేర్చుకోవడం. నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా చెప్పగలరు. అంటే మీ కమ్యూనికేషన్ ఇంకా డెవలప్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఎఫెక్టివ్ చెప్పగలరు. దాని నుంచి మీకు సంపద వస్తుంది. అంటే మీకు ఒక స్కిల్ ఉంది. దాన్ని మీకు ఒక నాలెడ్జ్ ఉంది లేదా స్కిల్ ఉంది. ఏదో ఒకటి లేదు అంటే నాలెడ్జ్ కొంచెమే ఉంది, ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకుంటాం. స్కిల్ కొంచెం ఉంది, ఇంకొంచెం స్కిల్ పెంచుకుంటాం. రెండు యూజ్ చేసుకొని ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి కావాల్సిన సంపద మన దగ్గరకు వస్తుంది అని చెప్పి చెప్పారనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైపుణ్యాలు అనేవి ఒక సంపద అని చెప్పి చెప్పారు. అంటే మీరు సంపద ఇచ్చేయాలి అంటే ఖచ్చితంగా మీకు నైపుణ్యాలు ఉండాలి. ఓకే. సార్ నైపుణ్యాలు లేకపోతే రావా అంటే ఎస్, రావనే చెప్తారు ఆయన. ఎందుకు చెప్తారంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారండి. చెప్పండి ఎస్ ఆర్ నో. మీరు మన చాట్లో ఒకసారి చెప్పొచ్చు. ఓన్లీ చదువుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారా? కాదు కదా, కాదు కదా. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అనేక మంది సంపాదిస్తుంటారు, అవునా? అందరూ సంపాదిస్తుంటారు. చెప్పారు, కరెక్ట్. సో చదువుతో సంబంధం ఏం లేదు, అది స్కిల్తో సంబంధం అయిందనమాట. ఓకే. దానికి కావాల్సిన జ్ఞానం ఉండి దాని స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా మనం చేయొచ్చు. ఎస్. సంపద ఎలా సృష్టించవచ్చు అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్న దాంతో మొదలు పెట్టమని చెప్తారు ఆయన. ఓకే. చాలామంది ఏం చేస్తామంటే ప్రొక్రాస్టినేటింగ్ అంటే వాయిదా వేసేస్తుంటాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఉంది, ఇప్పుడు నేను తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అవసరం లేదు, తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తాం. అలాంటి వాయిదా పద్ధతి వద్దు. సో ఉన్నదాంతో ఫస్ట్ స్టార్ట్ చేసేయండి. ఓకే. మీరు ఏదైనా మొదలు పెట్టాలి, ఇది చేయాలనుకున్నాను, నా దగ్గర అంత స్కిల్ లేదు, నాలెడ్జ్ లేదు, అలా కాదు. ముందు మొదలు పెట్టండి, నేర్చుకోండి. మొదలు పెట్టేయండి. ఓకే. ఏదో పర్ఫెక్ట్ టైం ఉంది సార్, ముహూర్తం ఉంది, అది ఇది అని చెప్పొద్దు. ఓకే. ఆయన ప్రాక్టికల్ థింగ్ అనమాట. అంటే చాలా చోట్ల ఆయన చెప్తుంటారు ఆయన ప్రసంగాల్లో, మంచి రోజు వస్తుంది 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 అంటే ఒక రీసెంట్గా ఒకటి అది పెడదాం అనుకున్నా కుదరలేదు. ఒక మొసలి స్నేహిల్ వస్తుంది అంటే నత్త నడుచుకొని వస్తూ ఉంటుంది. దాన్ని తినేయచ్చు అని చెప్పి నోరు తెచ్చుకుని అట్లా ఉంటుంది ముసలి. అలా ఉంటే నత్త ఎంత స్లోగా వస్తుంది తెలుసుగా మనకి, చాలా స్లోగా వస్తూ వస్తూ వస్తుంటుంది. అది నా దగ్గరకు వస్తుంది, వచ్చినప్పుడు తిందామని మొసలి అలానే ఉంటే కొంతకాలం తర్వాత మొసలి చనిపోయి స్కెల్టన్ కూడా బయటపడుతుంది అనమాట. సో అంటే పర్ఫెక్ట్ టైం ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు అనుకుంటే అదే పర్ఫెక్ట్ టైం, స్టార్ట్ చేసేయండి అని చెప్తారు ఆయన. ఓకే. ముందు మీరు ఉన్నదాన్ని ముందు పొదుపు చేయండి. ఓకే. ఆ తర్వాత క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టమని చెప్తారు. అంటే చాలామంది ఏం చేస్తాం, మనలో సహజంగా ఉన్న ఇదేంటంటే ఖర్చులన్నీ పోగా మిగిలితే దాచిపెట్టుకుందాం అనుకుంటాం. ఇది సహజం. ఇప్పుడు చాలామంది మనకి తెలిసిన విషయమే ఇది. కానీ ఆయన కూడా ఏం చెప్పారంటే, ఇది మీకు తెలిసినా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నిసార్లు చెప్పినా నిజం నిజమే. ఆ నిజాన్ని మనం నిష్ఠూరమైన మళ్ళీ చెప్పుకొని మనం స్టార్ట్ చేద్దాం అని చెప్తారు. ఓకే. ముందు పొదుపు చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకోమంటారు. ఓకే. మనం ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. ఓకే. అందువల్ల సంపద అనేది మనం సృష్టించలేమంట. ఓకే. మళ్ళీ క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టమంటారు. సార్ ఎక్కడ సార్, నా ఖర్చులు అయిపోతాయి సార్, అసలు మిగలవు సార్, మహా అయితే 2000 మిగులుద్ది అంటే ఆ 2000తోనే మొదలు పెట్టండి అంటాడు ఆయన. ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కానీ ఎంతతో అనేది కాదండి అని చెప్తారు ఆయన. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా మనకి మాట్లాడతారు మధ్యలో. అంటే చాలా మంది ఏంటంటే షేర్ మార్కెట్లో పెడదాం, అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది ఎవరో చెప్తే అందులో పెట్టేస్తారు, చేతులు కాల్చుకుంటారు. దాని బదులు ఏం చెప్తారంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంత ఇబ్బంది పెట్టే విషయమే, కాకపోతే రిస్క్ ఉన్నా కూడా కొంచెం ట్రస్టెడ్ వీటిలో పెట్టుకోండి పర్వాలేదని చెప్తారు ఆయన. ఓకే. మనకన్నీ తెలియాల్సిన అవసరం ఉండదు. తెలిసిన వాటిలో కొంత మనం పెట్టుబడి పెట్టుకొని దాని నుంచి సంపద సృష్టిస్తూ ఉంటుంది అది. సో మనం కూల్గా ఉండొచ్చు, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి. సో అనవసరమైన అప్పులు కూడా నివారించమని చెప్తారు. అంటే జస్ట్ లైక్ దట్ చాలామంది అంటే క్రెడిట్ కార్డు ఉంటుంది. ఓకే. కనపడగానే ఆ కార్డు ఉందిగా గీకే, ఏంటి సార్ పేమెంట్ సార్ కార్డ్, పేమెంట్ సార్ కార్డ్. రెస్టారెంట్కి వెళ్తాం, కావాల్సింది ఏదో అయితే అక్కడ ఏవో అన్ని మెనూ చూడగానే క్రెడిట్ కార్డు ఉంది కదా, రకరకాల ఆర్డర్ చేస్తాం, కార్డ్ అయిపోయింది. సో అదే మనని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంట. సో అలా క్రమశిక్షణ లేని ఖర్చు కూడా చాలా ప్రాబ్లం అని చెప్పి ఆయన చెప్తారు ఇందులో. ఓకే. ఇక్కడ చూసారా కింద చెప్పింది అదే బంగారు సూత్రం ఏంటంటే ద గోల్డెన్ పాయింట్ ఏంటంటే గోల్డెన్ ప్రిన్సిపల్, రేపటి ఆదాయాన్ని ఈరోజే ఖర్చు చేయొద్దని చెప్పి. అదే కదా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటండి,
రేపు కట్టాల్సింది ఇప్పుడే ఖర్చు పెట్టేస్తున్నాం. అంటే రేపు ఆదాయం వచ్చిన తర్వాత అది ఖర్చు పెట్టాల్సిందే కదా! దాన్ని ముందుగా ఖర్చు పెట్టేస్తున్నాం. సో, అటువంటిది చేయొద్దని చెప్పి చెప్తారు. అది ముఖ్యమైన విషయం అండి. సంపద సృష్టిలో అతి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. సో, మీరు తప్పకుండా వీటిని ఆచరించాలని నేను కోరుకుంటున్నా. నేను కూడా ఆచరిస్తా. ఓకే. ఓకే. యెస్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మీకు. మన ఐన్‌స్టీన్ తెలుసు కదా మనందరికీ. ఐన్‌స్టీన్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ 19th సెంచరీ కదా! సో, 20th సెంచరీ సారీ. సో, 1600లో ఆయన ఏం చెప్తారంటే 1600లో రెడ్ ఇండియన్స్ ఉంటారు కదా! వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళ ఐలాండ్‌ని ఒక 20 పౌండ్‌లకి అమ్మేశారంట బ్రిటిషర్స్‌కి. 20 పౌండ్‌లకి. ఓకే. సో, అమ్మేశారు. సో, అది అయిపోయింది. అప్పుడు ఐన్‌స్టీన్ 300 సంవత్సరాల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారంటే, అదే రెడ్ ఇండియన్స్ 20 పౌండ్స్‌కి అమ్మేశారు కదా! ఆ ఐలాండ్‌ని. ఆ 20 పౌండ్సే వాళ్ళకే వడ్డీకి ఇచ్చేసి. ఓకే. అని ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ థింగ్ అనమాట ఇది. ఐన్‌స్టీన్ చెప్పారు రియల్‌గా. సో, ఎండమూరి సార్ మెన్షన్ చేశారు ఇందులో. సో, ఐన్‌స్టీన్ ఏం చెప్తారంటే, అదే రెడ్ ఇండియన్స్ 20 పౌండ్స్‌ని అప్పట్లో 300 ఇయర్స్ బ్యాకే వాళ్ళకి 10% వడ్డీకి, ఒక 10% వడ్డీకి ఇచ్చేసుంటే, ఆ వడ్డీ పెరిగి, పెరిగి, పెరిగాయట 300 ఇయర్స్ తర్వాత 26,00,000 అయ్యేదట. ఐన్‌స్టీన్ లెక్కేశారు. 26,00,000 అయ్యేది. అప్పుడు ఆ రెడ్ ఇండియన్స్ యొక్క సక్సెసర్స్ ఉన్నారు గదా! మనవరాళ్ళో వాళ్ళుంటారు గదా! వాళ్ళు ఆ ఐలాండే కాదు, ఆ ఐలాండ్ చుట్టూ ఒక 5 ఓడలు కొనేవాళ్ళు, యాక్ట్స్ అంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి గదా! అవి కొనుక్కునేవాళ్ళు, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అని చెప్తారు. సో, రెడ్ ఇండియన్స్ రూపాయలకి 20 పౌండ్లకి అమ్మేసుకున్న ఐలాండ్‌నే వాళ్ళు కొనుక్కోగలరు ఫ్యూచర్‌లో ఒకవేళ వాళ్ళు వడ్డీకి ఇచ్చుంటే. అంటే ఆయన ఏం చెప్తారంటే ఆఫ్ కాంపౌండింగ్ చెప్పారనమాట. మీకు చాలా మందికి నాకు కూడా తెలీదు. ఈ బుక్ చూసిన తర్వాత కొంచెం అంటే ఒక సర్ప్రైజ్ ఏంటంటే రూల్ ఆఫ్ 72 చాలా మందికి తెలిసి ఉంటుంది కదా! అంటే మన డబ్బు ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుందనేది రూల్ ఆఫ్ 72తో లెక్కేస్తామన్నమాట. ఇక మేబీ చాలా మందికి తెలిసుంటుంది. తెలియకపోయినా రూల్ ఆఫ్ 72 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మన డబ్బు డబల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎంత వడ్డీ ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలుగో మన డబ్బు డబల్ అవుతుందని చెప్పి. ఆ పాయింట్ కనిపెట్టింది ఎవరో తెలుసా? ఐన్‌స్టీన్ అంట. మనకు తెలీదు. నేను కూడా సైన్స్ స్టూడెంట్ కాబట్టి సైన్స్ కనిపెట్టారు. అన్నీ చాలా E=mc² కనిపెట్టారు కదా! కదా! E=mc² కనిపెట్టడం కన్నా కష్టపడ్డారట ఆయన చెప్పారు. ఈ రూల్ ఆఫ్ 72 కనిపెట్టడానికి E=mc² కన్నా ఎక్కువ కష్టపడాల్సొచ్చిందని చెప్పారనమాట ఐన్‌స్టీన్. సో, ఆయన ఏం చెప్తారంటే వడ్డీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారనమాట. యండమూరి సార్ చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ ఐన్‌స్టీన్ చెప్పిన దాన్ని కోట్ చేస్తూ చెప్పారు. సో, ఆయన ఏం చెప్పారంటే వడ్డీ అంటే రాబందుల్లో పీల్చుకొని తినడం ఇట్లాంటిది కాదనమాట ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పారు, మనం పెట్టుబడి పెడతాం కదా! మన డబ్బు ఎక్కడో పెట్టుబడి పెట్టి అది పెరగడానికి హెల్ప్ చేయడానికి చేస్తుంటాం కదా! మనం ఏం చేస్తామంటే బ్యాంక్స్‌లో పెడతాం కదా! బ్యాంక్స్‌లో పెడితే చాలా తక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి ఎక్కువ వడ్డీ వచ్చే చోట మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తారు. అంతేగాని మీరు వడ్డీకి ఇచ్చి మీరు సంపాదించండి అని అయితే ఆయన ప్రతిపాదించలేదు. ఓకే. గమనించగలరు. సో, అది మాత్రం చాలా ఇదే అనిపించింది. చాలా మందికి తెలుసు మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను. నేను మా పెద్దవాడు ఫణీంద్ర పుట్టినప్పుడు 2013లో అప్పుడు నాకెవరో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఒకళ్ళు చెప్పారనమాట. సార్ మీకు ఓకే. ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి పుట్టాడు కదా! పుట్టాడు. ఇంకో అబ్బాయి పుడతారు. ఇద్దరు అబ్బాయిలనుకోండి. సో, మీరు సిప్ అని చెప్పి సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్పి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్పి, ఆ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ తీసుకొని మూడో అబ్బాయి అనుకోండి సార్. ఓకే. ఈ ఇద్దరు అబ్బాయిలు మిమ్మల్ని చూసినా చూడకపోయినా ఆ మూడో అబ్బాయి చూస్తాడని చెప్పి ఆయన భలే చెప్పారు నాకు. సో, ఎన్‌జే సర్వీసెస్ అని. ఆయన చెప్పిన మాట అది మాత్రం నాకు బాగా కనెక్ట్ అయిందండి. మీకు ఎలా అయిందో తెలీదు గానీ, మీరు కడుతున్నారో లేదో నేనైతే ఇచ్చేయను గానీ, యెస్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యొక్క పవర్ నాకు ఇప్పుడు తెలుసు. ఎందుకంటే 2013 నుంచి ఇప్పటికి 13 ఇయర్స్ అయిపోయింది గదా! 13 ఇయర్స్‌లో నేను చేసిన ఇన్వెస్ట్‌మెంట్ అరౌండ్ 5,000 అయితే, ఇప్పుడు దాని వాల్యూ ఎంతుంది అంటే, నేను చేసింది అరౌండ్ 5,00,000 దాని వాల్యూ 10,00,000 ఉంది. అంటే డబుల్ అయిపోయింది ఆటోమేటిక్‌గా.
13 ఇయర్స్లో ఎంత వడ్డీ ఇవన్నీ లెక్క నేను అంటే ప్రస్తుతానికి నాకు అవసరం లేని పని అంతే కదా. నా ఇద్దరు అబ్బాయిలు ఏదైనా కావాలనుకోండి 10,000 10 lakhs వెంటనే వచ్చేస్తుందిగా నాకు ఇప్పటికిప్పుడు. సో నేను ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా ఒక 3,000 పెడుతున్నా. సో ఇక ఒక చిన్న టిప్ కూడా ఇస్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ ఒక 5,000 మంత్ అండి. ఓకే, అంటే 5,000ని 5,500 పర్ మంత్ ఎవ్రీ మంత్ పెడుతూ ఉండండి. సో ఆ పై ఇయర్ ఇంకో 550 యాడ్ చేయండి, 6,050 లేదా 6,000 చేయండి. ఓకే, అలా చేయడం వల్ల ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యొక్క వాల్యూ ఇంకా ఎక్సలెంట్గా పెరుగుతుంది అనమాట. సో మీకు వచ్చే అమౌంట్ కూడా అంత ఎక్సలెంట్. ఓకే, ఫర్దర్గా ఫ్యూచర్లో మన్ని ఆర్థిక అవసరాల నుంచి చాలా హ్యాపీగా మనం బ్రతికేలా. ఇందాక అనుకున్నాం కదా సంపద ఎందుకు అవసరం, ఆర్థిక స్వాతంత్రం. సో చాలా మందిని చూస్తుంటాం కదండి. సో వార్ధక్యంలో అంటే వృద్ధాప్యంలో వచ్చేసరికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటుంటారు. సో వాళ్ళందరినీ ఇటువంటి ఆలోచన చేసి ఇచ్చేస్తే ఇటువంటి అవసరాలన్నీ సహజం కదా, ఆర్థిక అవసరాలు కామన్గా ఉండేవి. ఒక కవి ఎవరో చెప్తారు, ఓకే, మానవ అవసరాలన్నీ ఆర్థిక అవసరాలే అని చెప్పి. ప్రేమ ఇవన్నీ ఉండవు, ఆర్థిక అవసరాల వల్లే ప్రేమని నటిస్తారని చెప్పి. సో అది ఎలా ఉన్నప్పటికి కూడా సంపద ఉండాలి. ఓకే, సో ఆయన ఇది చెప్తూ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. ఒక స్కూల్ వాళ్ళ బాబు స్కూల్ ఆటోలో వెళ్తున్నారంట. వెళ్ళేప్పుడు ఎండమూరి సార్ కూడా బ్యాంకుకి వెళ్ళాలి, డిపాజిట్ చేయాలి అమౌంట్ అని చెప్పి అనుకొని డిపాజిట్ చేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు ఆటోలో ఎక్కేసి ఆ పద కొంచెం అక్కడ డ్రాప్ చేయి బ్యాంకులో అది అంటే ఆటో అతను వెళ్తూ వెళ్తూ అన్నాడట, మీకు ఎంత వస్తుంది సార్ వడ్డీ అని చెప్పి అడిగాడంట. ఏదో ఇంత వస్తుంది అని చెప్పి చెప్తే రూపాయి వడ్డీ అని చెప్పి చెప్పాడంట. బ్యాంకులో డిపాజిట్ చేస్తాను, వాళ్ళు రూపాయి వడ్డీ ఇస్తారు మనకి అది అంటే. అప్పుడు ఆటో అతను అడిగాడట, సార్ మీకు రూపాయి వడ్డీ కదా వస్తుంది, ఆ రూపాయి వడ్డీ నేనే ఇస్తాను, మీరు ఒక పని చేయండి సార్, మీరు నాకు ఆటో కొనివ్వండి. ఓకే, మీ బాబుని డ్రాప్ చేస్తూ వస్తూ ఉంటాం కదా, ఒక ఆటో కొనివ్వండి. ఆటో కొనిచ్చిన తర్వాత ఎంత అమౌంట్ అవుతుందో దానికి మీకు ఆ రూపాయి వడ్డీ చొప్పున నేను చెల్లిస్తాను. సో ఏ మంత్కి ఆ మంత్ ఇచ్చేసేస్తాను, కానీ మీ ఆటో మీ ఇంట్లోనే పెట్టేస్తా ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసిన తర్వాత పని అయిపోయి. సో మీకు ఆటో పోతుందనే భయం లేదు, అప్పిచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, ప్రాపర్టీ మీ దగ్గర ఉంటుంది, అట్ ద సేమ్ టైం వడ్డీ వస్తుంది. అవునా? సో మీకు అసెట్ అవుతుంది, ప్లస్ ఇదే అవుతుంది, బ్యాంకులో ఉండే వాళ్ళు నాకు ఇవ్వమని చెప్పాడంట. అప్పుడు ఎండమూరి సార్ కొంచెం ఆశ్చర్యం వేసిందంట, ఏంటి అసలు భలే చెప్పాడు ఇతను, సరే అని చెప్పి కొనిపించాడు. 10 yearsలో ఆయన ఇంకో 4 ఆటోలు కొన్నాడంట ఆ ఆటో అతను. ఓకే, 2022 ఈ బుక్ రాసేటప్పటికి ఆయన చెప్పిన ఇది అయితే మీరు ఆశ్చర్యపోతారు. సో ఖచ్చితంగా ఆయన ఏమేం చేసి ఉంటారు ఒకసారి చెప్పగలరా, మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఒకసారి చాట్లో చెప్పగలరా ఎవరన్నా ఏమేమి ఇచ్చేసారు? ఆ 4 ఆటోలు కొన్న ఆటో వాళ్ళ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఎవరైనా. ట్యాక్సీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. ట్యాక్సీలు కట్టే కాదు మేడం, ఇప్పుడు ఏదో ఎలక్ట్రికల్ 50 బైక్స్ కోట్లు పెట్టిన కంపెనీ ఆయన ఇంటి కంపెనీ. వాళ్ళ లెవెల్ చాలా చిన్నగా చెప్పేసాం మేము. గ్రేట్, మొత్తానికి చెప్పారు, హ్యాపీ నేను. సో మోర్ దెన్ 50 crores సంపాదించి ఆయ్ బాబోయ్. అంటే ఆయన ఆలోచన విధానమే అతన్ని మార్చిందని చెప్పి ఆయన కోట్ చేశారు అనమాట ఎండమూరి సార్. ఓకే, సో ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఆలోచన అనేది మనని ఖచ్చితంగా అంత గొప్ప వాళ్ళని చేస్తుంది. అందుకే మనకి ఎఫెక్టివ్గా ఉండాలి అంటే అది అంతే కదా. అదే ఆయన చెప్పింది కూడా అదే అనమాట. ఇక్కడ ఇప్పుడు ఉంది విజయవంతుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే సక్సెస్ అయిన వాళ్ళది కాని వాళ్ళది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూశారు కదా, ఇవి అంటే ఆయన చెప్పింది ఏంటంటే దీర్ఘకాల దృష్టితో ప్రణాళిక వేసుకొని నేను ఫ్యూచర్లో 15 ఏళ్ల తర్వాత ఇంత కావాలి అనుకున్నప్పుడు నేను ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, లేదా ఎంత సంపాదించి ఎంత దాచుకోవాలి అనేది ఉండాలి. అది ఉంటుంది వాళ్ళకి. ఓకే, లెక్క చేసిన రిస్క్ అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాం కదా, అది ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే,
ఫెయిల్ అయ్యారు, ఓసారి ఏదైనా దెబ్బతిన్నారు, ఒక దానిలో ఎక్కడో షేర్ మార్కులు పెట్టి వెంటనే నేర్చుకుని ఓకే ఇలాంటివి కాదు ఇలాంటివి చేద్దాం ఇలాంటి చేద్దాం నేర్చుకుంటారు వెంటనే. వైఫల్యాల నుంచి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటారు. ఓకే, సమస్యల కంటే పరిష్కారాల మీద దృష్టి పెడతారు. ఇది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అనరు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఏముంది అని వెతుకుతుంటారు. అప్పుడు సక్సెస్ అవుతారని. అదే సక్సెస్ అవ్వని వాళ్ళు, ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఏంటి, ఎప్పుడు నిందిస్తారు. మా భాషలో చెప్పాలంటే జేసీబీ, నో జేసీబీ అని చెప్పుకుంటాం. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్లో. ఓకే, జస్టిఫికేషన్ చేస్తుంటారు. ఓకే, లేదా బ్లేమ్ చేస్తాం, పరిస్థితులు నిందిస్తుంటాం. ఓకే, లేకపోతే భయంతో నాకు ఎందుకులే రిస్క్, వాళ్ళకి పోయినాయంట వీళ్ళకి పోయినాయంట అని చెప్పి అసలు పెట్టుబడి పెట్టడమే మానేస్తారు. అవునా, పనులను వాయిదా వేస్తారు, మార్పుకి యాక్సెప్ట్ చేయలేరు, అందువల్ల వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మీరు ప్రయత్నించారు 50%, ప్రయత్నించినప్పుడు 50% సక్సెస్ అయ్యారు, 50% ఫెయిల్ అయ్యాం అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. సో మీరు ప్రయత్నమే చేయకపోతే 100% ఫెయిల్ అయిపోయినట్టే కదా, అది కూడా చెప్తారు ఆయన. మీరు 50% సక్సెస్ అయ్యారు, సో ఎస్ నేర్చుకున్నారు కదా. ఫెయిల్ అయినాయి అంటే, ఫెయిల్ అంటే ఏంటి, ఓకే, మనం ఏదో ఒకటి నేర్చుకున్నాం, మనం ఎలా చేయకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు బాగా నచ్చే విషయం. ఓకే, థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా, ఎలక్ట్రికల్ బల్బ్ కనుక్కున్నారు. సో బల్బ్ కనిపెట్టి 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యారట. అయినప్పుడు ఆయన అడిగారంట, సక్సెస్ అయ్యారు ఏంటి ఇది అంటే, 1000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా ఏంటి మీ ఇది అంటే, 1000 సార్లు ఫెయిల్ అవ్వాల, బల్బ్ ఎలా చేయకూడదో నేర్చుకున్నా 1000 టైమ్స్, అందుకే బల్బ్ ఎలా చేయాలో నేర్చుకున్నా ఇప్పుడు అని చెప్పి. సో అదనమాట, అంటే విజయం తీసుకోవాలి, నేను గెలవాలనుకున్న వాళ్ళల్లో ఆలోచన విధానం మార్పు ఉంటుంది. సో విజయం మన ఆలోచనలతో ప్రారంభమవుతుందని చెప్పి దీని నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ బుక్ మీరు చదవండి. అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అది భలే ఉంటుందండి. నేను కొన్ని తీసుకొని నేను చెప్తా తప్ప, కానీ ఇంకా డీప్గా తీసుకుంటే అసలు మనకి సరిపో రోజులు మాత్రం చెప్పుకోవాలంటే. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు విలువలతో కూడిన ఇది ఉంచుకోవాలి. చెప్పాం కదా ఇందాక, వడ్డీ వ్యాపారం అంటారు. వడ్డీ వ్యాపారం చేయాలని చెప్పట్లే ఆయన. మీకు ఎక్కువ వడ్డీ ఎక్కడొస్తో అది చేసుకో అని చెప్పి. చాలా మందికి ఏంటంటే వడ్డీ అనగానే వడ్డీ వ్యాపారం నేను చేసేద్దాం, ఎంతో మందిని ఏం చేసినా పర్లా. మనకి చాలా మందికి ఒక ఇది ఉంటుందండి, డబ్బు సంపాదించిన వద్దులే డబ్బు, వేరే వాళ్ళని నాశనం చేయాలి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళు ఏమైనా అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రయత్నించిన వాళ్ళు చెప్పే ఒక సాకులు అనమాట, అంటే కారణాలు. కానీ ప్రయత్నించి ఇచ్చేయాలంటే, ఇప్పుడు అంబానీ ఉన్నారు, ఆయన ఒకదానిలో కాదు కదా, రకరకాల వాటిలో చేస్తూనే ఉంటారు. ఆయన దేన్ని నిందించరు, అంటే ఇది కాలేదు అని ఇది ఉండదు. కాలేదంటే ఎందుకు కాలేదు, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, అంతే ఆలోచిస్తారు. ఓకే, మనమే చాలా వాటిలో చేయకుండా పరిస్థితులు నిందిస్తాము, మనుషుల్ని బ్లేమ్ చేస్తుంటాము, ఇవన్నీ చేస్తుంటాం. మనకి రిజల్ట్ రాకపోతే జస్టిఫై చేస్తాం, నేను అంత ప్రయత్నించాను కానీ రాలేదులే అని జస్టిఫై చేసేసుకొని సంతృప్తి పడతాం, దానివల్ల రిజల్ట్స్ రావు. ఓకే, ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది వస్తాయి. ఓకే, నిజాయితీగా ఉండమని చెప్తారు, ఎప్పుడు మాట తప్పకుండా ఉండండి. ఓకే, నమ్మకం అంటే వేరే వాళ్ళు ఒక మాట ఇచ్చారు, మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బాధ్యత తీసుకోవడం, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఏ పని చేయొద్దని చెప్తారు ఈయన. ఓకే, కట్టుబాటు, సో కమిట్మెంట్తో మీరు ఖచ్చితంగా ఏ పని చేసినా మీకు సంపద వస్తుందని చెప్పి. సార్ ఏంటి సార్ సంపద అంటారు, ఇవన్నీ మాట్లాడతారంటే మరి ఆయన బుక్లో మాట్లాడారు ఇవన్నీ. ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఒక డిసిప్లిన్ ఉండి డిసిప్లిన్తో పనిచేస్తే మీకున్న నాలెడ్జ్ని స్కిల్స్ పెంచుకొని ఎఫెక్టివ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయని చెప్పి. ఇందాక అనుకున్న మ్యూచువల్ ఫండ్స్, ఓకే, మనకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఇంకొంచెం నేర్చుకోవాలంటే ఎక్కడో ఒక ఇది కోర్స్లా ఉంది, అది నేర్చుకొని అప్పుడు స్కిల్ పెంచుకుందాం. స్కిల్ ఎప్పుడు వస్తుంది, నేను చెప్పా కదా, ప్రయత్నించినప్పుడు 50% సక్సెస్ అవుతాం, 50% ఫెయిల్ అవుతాం. సక్సెస్ అయినప్పుడు ఓకే ఇలా చేయొచ్చు అని తెలుస్తుంది, కానప్పుడు ఏంటి ఇలా చేయకూడదని తెలుస్తుంది కదా, అది నేర్చుకుంటారు ఆయన. సో అప్పుడు 100% మీకు తెలిసిపోయింది కదా విజయ రహస్యం, అదే చేయండి అని చెప్పి చెప్తారు. ఓకే, సో మీరు అంటే ఎప్పుడైతే చాలా ఇవన్నీ మంది కలిపి చాలా ఉంటాయో నష్టపోతారు కదండి, వాళ్ళు దాంట్లోంచి బయటపడడం కష్టం కదా. ఇప్పుడు మేడం, ఒక బిజినెస్ సక్సెస్ కానప్పుడు వాళ్ళు ఎంతో నష్టపోతారు, ముందుకు అడుగేయాలంటే భయపడిపోతారు. కదా, ఆ అసలు ఫస్ట్ పరిస్థితి ఆయన ఏం వస్తుంది చెప్పారు, కదా. మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీకు స్కిల్ ఉంది, ఓకే కదా, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మీకు లేనప్పుడు ఇంత ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేర్చుకొని దిగండి అని చెప్తున్నారు.
దూకేమని చెప్పట్లా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉంటారు మ్యామ్? హైదరాబాద్ కోకాపేటలో ఉంటారండి. కోకాపేట. అబ్బా, ఫాస్టెస్ట్ ఏరియా ఇన్ ఇండియా ఐ థింక్ సో. సో కోకాపేట చెరువులు మూసేస్తున్నారా మేడం? చెరువులు మూసేసి ఇచ్చేసేస్తున్నారా అన్ని ఇక్కడ అక్కడ? ఇంకా మొదలు పెట్టలేదు హైదరాబాద్ వాళ్ళండి, వస్తే మాత్రం ఉన్నాయి కథలు. కదా, చెరువులు మూసేస్తున్నారు. కానీ చెరువులో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా అంటే, చెరువులో ఈత కొట్టాలనుకుందాం, దూకేసి ఈత కొట్టరు కదా ఎవరు. చిన్నగా ఈత నేర్చుకో అని చెప్తున్నారు ఆయన. అది నేను చెప్పాలనుకుంది, ఆయన చెప్పాలనుకుంది కూడా అదే. అంటే మీకు ఒక నాలెడ్జ్ కొంత ఉంది, వెంటనే దూకేయకండి అని చెప్పట్లేదు ఆయన. దూకేమని చెప్పట్లేదు, నేర్చుకోండి. ఓకే, ఒక వ్యాపారం పెట్టాలనుకున్నారు మేడం, ఆ వ్యాపారం ఎలా చేయాలి, ఎక్కడ ఇచ్చేయాలి, అవన్నీ నేర్చుకుని అప్పుడు పెట్టండి. అప్పుడు మీరు ఖచ్చితంగా 50% సక్సెస్ అవుతారు. 50% అవ్వలేదా, మీరు ఎలా చేయకూడదో కూడా నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా మీరు 100% సక్సెస్ అవుతారు. ఆయన చెప్పింది అది. అర్థమైందా మ్యామ్? అర్థమైందండి, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆయన చెప్పింది ఏంటంటే, చెరువులో ఈత కొట్టాలనుకోండి, ముందు ఇక్కడ నేర్చుకోండి. ఈత చిన్న స్విమ్మింగ్ పూల్లో నేర్చుకోండి. మీ స్కిల్ ఉంది, ఓకే, నాలెడ్జ్ ఉంది. మునిగిపోతే ముక్కులోకి నోట్లోకి నీళ్లు వెళ్ళిపోకూడదు అనేది ఒక నాలెడ్జ్ అయితే, స్కిల్ ఏంటి, చేతులు కాళ్ళు ఎట్లా ఇచ్చేయాలి స్విమ్ చేసేటప్పుడు అనేది ఒక స్కిల్. సో రెండు బాగా నేర్చుకుని ఇచ్చేస్తేనే కదా మనం అల్టిమేట్గా. సో ఆయన ప్రయత్నం కూడా నిరంతర శ్రమ చేస్తేనే కదా బాగా స్విమ్ చేయడం వస్తుంది. అలానే మీరు ఒక పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు నేర్చుకోండి, దాని గురించి నేర్చుకునే పెట్టండి, నేర్చుకోకుండా పెట్టమని చెప్పలేదు ఆయన. అది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఓకే, సో మనం ఈ బుక్లో మొత్తంగా ఒక 8 ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకోవచ్చు ఈ బుక్ నుంచి. ఏంటంటే ఇక్కడ చూసారా, నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోండి, మీ స్కిల్స్ పెంచుకోండి ఫస్ట్. ఓకే, దాంతోపాటు సానుకూల ఆలోచనలు పెంచుకోండి, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎందుకు అవసరం అంటే, మీకు హెల్త్ ఇష్యూస్ కూడా రావు వాటి వల్ల, సానుకూల దృక్పథం ఉండడం వల్ల. ఆయన చెప్పిన విషయాలు చెప్తాను నేను. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎవరో పెట్టారు, నేనే పెట్టాను, ఆయనది పోయింది, అమ్మో నాది పోయింది బాబోయ్ అని చెప్పి బాధపడటము అలా కాదు. నేర్చుకోండి ఫస్ట్. ఏంటి, నైపుణ్యాలు నేర్చుకున్నారు, అప్పుడు ఆటోమేటిక్గా అతను అందులో పెడుతున్నారు, పర్లేదు ఆయన పెట్టుకొని మనకెందుకు, నేను ఇందులోనే మ్యూచువల్ ఫండ్స్లో ఓకే మినిమం రిస్క్ ఉంది దీనిలో పెట్టుకుంటా అని చెప్పి అలా మీ ఆలోచనలు ఉంటాయి. అల్టిమేట్గా మీరు సక్సెస్ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ రిస్క్ లేనిది చేస్తారు కాబట్టి మీకు అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, పొదుపు పెట్టుబడుల ఒక అలవాటుగా చేసుకోమని చెప్పారు. ఓకే, మనకి బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ తెలుసు కదా. చాలామందికి మనకి ఫైనాన్షియల్గా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్రెడిట్ కార్డు, ఏది అవసరం లేకపోతే అది కొనేయడం, ఇలాంటి. ఇక ఇక్కడ విషయంలో ఆయన ఒక విషయం చెప్తారు. వారన్ బఫెట్ తెలుసు కదా, వారన్ బఫెట్ ఏం చెప్తారంటే, మీకు అవసరం లేని అన్ని కొనుక్కుంటూ వెళ్తే రేపొద్దున అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుందని చెప్తారనమాట. ఓకే, అంటే అవసరం లేనివన్నీ కొనొద్దని చెప్తారు ఈయన కూడా. సో ఒక అలవాటు చేసుకో, మంచి అలవాటు. ఓకే, ఖర్చులు నియంత్రించండి అని చెప్పడం. అది అంటే అనవసరం ఇది ఆగిపోండి, వద్దు అవసరంలా. ఓకే, ఒకరోజు బిర్యానీ తినాలనిపించింది, అవసరమా ఆలోచించండి. సార్ బిర్యానీ తింటే హ్యాపీ సార్, అది సార్ అంటే మేబీ హ్యాపీనెస్ వస్తుంది, కానీ దానివల్ల ఆ 1000 2000 ఒకసారి కొంచెం సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఏమో ఫర్దర్గా ఇంకా మీకు రేపొద్దున ఓ 10 బిర్యానీలు తినే అమౌంట్ వస్తుందేమో. ఆలోచించండి, అవసరమైన వాటికి ఖర్చులు చేసుకోండి, అనవసరమే వద్దు అని చెప్పి మాత్రమే చెప్పారు ఆయన. హ్యాపీగా ఉండొద్దని అయితే చెప్పలేదు, నేను బిర్యానీ తినొద్దని అసలు చెప్పట్లేదు. ఓకే, సో రెండోది అంటే నమ్మకం వ్యక్తిగా ఎదగండి. మీరు ఎప్పుడు నమ్మకం కోల్పోద్దు లైఫ్లో. ఎప్పుడైనా ఒక పర్సన్ ఒక ట్రస్ట్ అనేది పోయినప్పుడు ఇంకా ఎవరు నమ్మరు. సో దాన్ని నిలబెట్టుకోండి అని చెప్తారు. ఇందాక చెప్పా కదా ఆటో అలా. సో ఆయన అప్పు తీర్చేగా ఒక 4 ఆటోలు, ఇప్పుడు చెప్పుకున్నట్టు ఒక 50 కోట్ల ఆస్తి, విల్లాలు, అవన్నీ ఉన్నాయట. నేను కూడా ఆశ్చర్యపోయా. ఇదన్నీ నేను చెప్పినాయి కదండి, బుక్లో ఉన్నారు, సార్ చెప్పారనమాట, ఎండమూరి సార్ అన్ని. కానీ ఫన్నీగా అన్నీ యాడ్ చేసి చెప్పారు. మధ్య మధ్యలో కొన్ని అంటే శ్రీల ప్రభుపాదుల వారు అంటే ఇస్కాన్ తెలుసు కదా మీకు, ఇస్కాన్ ఆయన ఆ, ఆయన చెప్పిన వాటిని కూడా కోట్ చేస్తూ బాగుంటుంది. అంటే మీరు ఒకసారి ఈ బుక్ చదవండి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది, ఫిజికల్ హార్డ్ కాపీ కూడా దొరుకుతుంది. కానీ చదివితే మాత్రం యూ విల్ గెట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో నిరంతరం పని చేస్తుండండి, కృషి చేస్తుండండి. ఓకే, నాకు స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది చాలు అంటే పని చేయకపోతే ఏది రాదు. కష్టే ఫలి అంటారు, అంటే కష్టపడితే ఫలితం వస్తుంది. నాకేం ఫలితం రావట్లేదు, నాకు ఎంత స్కిల్ ఉంది ఇది అంటే, అంటే మీరు చేయట్లేదు, దాన్ని యూజ్ చేయట్లేదు అని చెప్పి అర్థం అనమాట. సో
అల్టిమేట్గా కృషి చేస్తుండండి. ఓకే, అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించండి. సార్ ఏం చేయాలి సార్? అదే అండి అనకండి. మీరు బుక్ చదువుకోండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, చాలా ఉన్నాయి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాసు సార్ని తీసుకుందాం. రీసెంట్ రిటైర్ అయ్యారు కదా. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సారు మొన్న లాస్ట్ టైం మనకి, సార్ నేను ట్రావెలింగ్లో ఉన్న బస్సులో అదే అని. సార్ నేను తర్వాత అడిగా, ఏంటి సార్ ట్రావెలింగ్లో ఉన్నా అంటే, నెల్లూరు నుంచి వెంకటగిరి నుంచి నెల్లూరు వెళ్తున్నాను సార్ అని. ఏది 9 అప్పుడు. రిటైర్ అయిపోయారు కదా, హ్యాపీ లైఫ్. ఎంతో కొంత మాకు చెప్పకపోయినా ఎంతో కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది కదా, పిఎఫ్. అది వేసుకుని హ్యాపీగా ఉండిపోవచ్చు కదా. కాదు, మనకున్న స్కిల్ని, నాలెడ్జ్ని ఎక్కువ మందికి ఇచ్చేసి సార్ ఒక మోటో పెట్టుకున్నారు. ఏంటంటే ఒక 1,00,000, ఒక 99 మందికి ఎవ్రీ మంత్ ఒక 1,00,000 వచ్చేలాగా నేను హెల్ప్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక ఇది పెట్టుకున్నారు. సో అల్టిమేట్గా యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుంది. అది ఇంకా జరుగుతుంది అంతే. ఎందుకంటే ఒక మంచి థాట్, ఆయనకున్న నాలెడ్జ్ని, స్కిల్ని ఎఫెక్టివ్ యూజ్ చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. నేను సంపాదించగా వాళ్ళకి హెల్ప్ చేద్దాం అంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ అయినప్పుడు అల్టిమేట్గా మనం కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది నేర్చుకోవాలని చెప్తారు. సో అల్టిమేట్గా అది అదనపు ఆదాయ మార్గంగానే అవుతుంది. కానీ ఆయన ఏంటంటే మంచి ఉద్దేశంతో మొదలుపెట్టినప్పుడు అల్టిమేట్గా అది మనకే మంచి చేస్తుంది. అది గుర్తుపెట్టుకొని చేయాలని చెప్తుంటారు. ఓకే, అండ్ ద లాస్ట్ పాయింట్, బెస్ట్ పాయింట్ అండ్ ఎవర్ లైక్డ్ పాయింట్ అనమాట. నేను ఎప్పుడు అంటే మనందరం చేయాల్సిన విషయం, నేను ఎప్పుడు చేసే విషయం, జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. లైఫ్ ఈజ్ రెడీ టు టీచ్ యూ మెనీ థింగ్స్. బీ రెడీ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి, మీరు వండర్ఫుల్గా ఇదవుతారు. సో నిత్య విద్యార్థి అంటారండి. నిత్య విద్యార్థి ఎప్పుడు నిత్య నేర్చుకుంటూ విద్య ఉండాలి. అవును. కరెక్ట్, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అదే కదా, లైఫ్ ఈజ్ రెడీ టు టీచ్ యూ మెనీ థింగ్స్. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పించడానికి జీవితం రెడీగా ఉంది. మనం నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉండాలి అంతే. ఈ వారం ఈ పుస్తక సమీక్ష కూడా మాకు ఎంతో నేర్పిస్తుందండి, నిజం చెప్పాలంటే. షూర్, ఎన్నో థ్యాంక్ యూ మ్యామ్. కరెక్ట్, తెలుసుకోలేని అబ్సల్యూట్లీ. సో మనందరం నేర్చుకుందాం. మనందరం నుంచి అందరం నేర్చుకోవడంలోనే గొప్పతనం ఉంది. మీ అందరూ నేర్చుకోవడంలో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సో లక్ష్మీ చెట్టు ఎక్కడో లేదు, మీలోనే ఉందని చెప్తారు చివర్లో ఆయన. మన పెరట్లో కూడా లేదు, మీలోనే ఉంది. ఏంటి అంటే మీ ప్రతిభే దాన్ని వేరు అనుకున్నాం కదా. ఎంత ప్రతిభ, జ్ఞానం ఉంటే అంత ఎఫెక్టివ్గా ఎదుగుతామని చెప్పి. మీ జ్ఞానం అనేది దానికి కాండము, మీ కృషి అనే దాని కొమ్మలైతే మీకు వచ్చే విజయాలే దాని ఫలాలు అని చెప్పి. సో మనపై మనం పెట్టే పెట్టుబడితోనే జీవితాంతం అత్యుత్తమ పెట్టుబడి అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ రాజేష్ బాబు, ద లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఆలోచనలతోనే మారుతుంది జీవితం. ఓకే, సో మంచి ఆలోచనలు పెట్టుకోండి, మంచిగా ఎదగండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాసు సార్, అండ్ థ్యాంక్ యూ ఆల్ వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ హియర్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదండి, కానీ ఎందుకు మనమే కొంతమంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాం, ఒక 19 మందే నేర్చుకుంటున్నాం. ఎందుకంటే భగవంతుడు మనల్ని బ్లెస్ చేశాడు. ఎప్పుడో మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నేను నమస్కారం చేసి, నాకు వినాయకుడు అంటే బాగా ఇష్టం, మా ఫ్రెండ్ అనమాట. ఓకే, నేను ఎప్పుడు కోరుకుంటా, మై డియర్ ఫ్రెండ్ నాతో పాటే ఉండు, ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తుండు, నన్ను సపోర్ట్ చేస్తుండు అని చెప్పి ఇలానే చెప్తా. సో బీయింగ్ నా పక్కనే ఉన్నట్టు కూడా ఫీల్ అవుతుంటాను అనమాట. అంటే నాకు పెద్ద యాక్సిడెంట్ ఒకటి అయింది. అంటే రమణి సిస్టర్ వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కూడా ఒక పెద్ద యాక్సిడెంట్, అక్కడ కూడా ఆయన ఆపేశాడు. ఆ పెద్ద కలవటు ఉందంటే ఏంటి, వినాయకుడే అడ్డుపడి, ఏ ఆగరే వద్దు ఇప్పుడే అక్కడికి వచ్చేయకండి, అప్పుడే ఉండండి అని చెప్పి ఆపినట్టు. అలా ఒక బైక్ యాక్సిడెంట్ కూడా ఒకసారి, అంటే సడన్గా ఒక ఆ, కుక్క అడ్డు వస్తే సడన్గా బ్రేక్ వేసి ఇచ్చేసి దాన్ని గుద్దడం ఎందుకంటే పాపం తప్పిద్దాం అని చెప్పి లెఫ్ట్కి తిప్పేసరికి అది ఇది స్కిడ్ అయి కింద పడి కొంచెం ముందుకు వెళ్ళిపోవడం. అప్పుడు కూడా ఆయన ఉన్నాడు పక్కన తీసి అలా నిలబెట్టినట్టు. అలా కొన్ని ఇన్సిడెన్సెస్ ఉంటాయి మనకి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. సో అదే మన నమ్మకం. సో ఆ నమ్మకంతో ఏం చెప్తా అంటే, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. నేను ఎప్పుడూ దండం పెట్టుకొని మంచి జరగాలి, మంచి పర్సన్స్తో ఎక్కువగా ఇదవ్వాలి అంటే, ఎస్ మీరు లాంటి మంచి పర్సన్స్ అందరినీ ఆయన ఇచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఈరోజు ఎంతో కొంత నాకు తెలిసిన చెప్పాను, బుక్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన విషయాలు నేను చెప్పాను అనుకుంటున్నా. కానీ ఇట్స్ అ వండర్ఫుల్ బుక్, తెలుగులోనే ఉంది, తెలుగులోనే అందుకే ఇచ్చేసాను. సో మీరు నేర్చుకోండి, చదువుకోండి. అన్ని విషయాలు తెలిసినట్టే ఉంటాయి, కానీ సార్ చెప్పే విధానం ఉంటుంది కదా, అది మాత్రం ఎక్సలెంట్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూసి నవ్వుకుంటూ ఉంటాం అనమాట.
సో అన్నీ చెప్పలేం కాబట్టి ఒక 1 అవర్లో తెలిసిన వాటిని ఒక ఇదిని చూసుకొని పీపీటీలో ఆయన ఎక్స్ట్రాక్ట్స్ అన్ని నేను మీకు ఇచ్చాను. సో ఖచ్చితంగా ఈ బుక్ చదువుకోండి. సో వండర్ఫుల్గా మీ ఇంట్లో మీ వంట్లో ఉండే లక్ష్మీ చెట్టుని నీరు పోసి ఇంకా ఎఫెక్టివ్గా బాగా పెంచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్, అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందిరా మ్యామ్. థ్యాంక్ యూ. రాజేష్ బాబు గారు ఎంత చక్కగా చెప్పారంటే నిమిషం కూడా మమ్మల్ని పక్కకు పోనీలేదు, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, అంత బాగా చెప్పారు మీరు. మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా థ్యాంక్స్ అండి రాజేష్ బాబు గారు. ఈ బుక్ లో ఉన్న 8 పాయింట్స్ ని మనకి విడమరుస్తూ స్కిల్స్ పెంచుకోమన్నారు. దాన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తో పాటు అందులో బుక్ లో సార్ చెప్పిన చిన్న చిన్న స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చారు. సానుకూల ఆలోచన పెంపొందించుకోండి అన్నారు. అట్లాగే పొదుపు పెట్టుబడులు అలవాటు చేసుకోమన్నారు. చిన్న చిన్నవి సార్ యొక్క సిప్ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా బెనిఫిట్ ఉంది, రేపు అవసరానికి ఎలా ఉంటుంది, ఇంకెవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి అంటూ దాని గురించి చెప్పారు. ఖర్చులను నియంత్రించండి, మనం రేపటి ఖర్చుని ఇప్పుడు పెట్టొద్దు. ఫస్ట్ థింగ్, ఎవరైనా క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఫస్ట్ ఇప్పుడు కట్ చేసేసేయండి. అది మనం ఫస్ట్ చేసామనుకోండి ఇప్పుడుకి కట్ అయిపోతుంది. మనం కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అలాగని మళ్ళీ పేమెంట్ చేయాలన్నప్పుడు దగ్గరికి చేసి చూడొద్దు, మళ్ళీ దానికి పేమెంట్ చేయొద్దు, కట్ చేసేసి పడేసేయండి. ఇంకంతే, దాన్ని అక్కడితో అది ఆ పేమెంట్లు అయిపోయేదాకా ఉంచి అది క్లోజ్ చేసేద్దాం. అప్పుడు ఇంకా మనం క్రెడిట్ కార్డుకి వెళ్ళము. ఫస్ట్ 2-3 ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఒకదాన్ని కట్ చేద్దాము, తర్వాత రెండోది కట్ చేద్దామంటే ఇవాళ అవసరమైందని వెళ్తాము. అలా కాదు, కార్డుని కట్ చేసామనుకోండి సేవ్ అయిపోయిందని అనుకుంటాము, ఒకసారి రాంగ్ పిన్ కొడదాము, ఇంకా అది కూడా పోతుంది. ఇంకా అట్లా అదొకటి నాకు తెలిసింది, మేము ఉపయోగించాము. ప్రెజెంట్ క్రెడిట్ కార్డ్ నుంచి మేము అందరం బయటకు వచ్చేసాం. క్రెడిట్ కార్డ్స్ మేము యూజ్ చేయట్లా, ఉన్నదాన్నే చేస్తున్నాను. అంతకుముందు వాడాము, కట్ చేసిన దాన్ని కూడా పెట్టుకున్నాము, దాని ఫోటో తీసుకున్నాము, దాన్ని చేసాము, అన్ని చేసాము, అవి కూడా ఆపేసాము ప్రెసెంట్. అట్లాగే నమ్మకమైన వ్యక్తిగా ఎదగండి. మనము మన మాట గాని, మనని చూసినా గాని, మన ఫోన్ వచ్చినా, మనం ఎదురుపడినా ఈ మనిషి నమ్మకస్తుడు అనే నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ నమ్మకం అలాగే పెరుగుతూ ఉంటుంది. చెట్టు లాగా, లక్ష్మీ చెట్టు చెప్పినట్టు మన యొక్క చెట్టు పెరుగుతుంది. మా పిల్లలు చిన్నప్పుడు మా ఇంట్లోని కానగ చెట్టు వేశారు మా మామయ్య గారు. అప్పుడు ఆయనకి ఎంత వయసు పెద్దదైనా నీళ్లు పోస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, ఇది పెరిగి పెద్దది అవుతుంది, అప్పుడు నువ్వే కనుక్కుంటావమ్మా అని. 3 అంతస్తుల అపార్ట్మెంట్. ఇప్పుడు ఆ చెట్టు ఆ వీధిలోని అంత మహావృక్షం అయింది. నెల్లూరులో ఉన్నప్పుడు వేసింది. అట్లాగా మన యొక్క నమ్మకాన్ని అలాగే ఎన్ని సంవత్సరాలైనా పెంచుకోవాలి అంటే అనేది లైవ్ ఎగ్జాంపుల్లో ఎండమూరుగా చెప్పిన దాన్ని రాజేష్ బాబు గారు మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నిరంతరం కృషి చేయమన్నారు. మన యొక్క డెవలప్మెంట్ కానీ, ఇతరుల యొక్క కృషి కానీ, అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి. మనం ఏదైనా మనకు తెలిసిన స్కిల్ని ఇప్పుడు మనం చేస్తుంది కాకుండా ఇంకో స్కిల్ ఏదైనా తెలిస్తే దాన్ని పెంచుకుంటే మనకి వచ్చేది 10 రూపాయలు అవ్వనివ్వండి, ఈ రోజు మళ్ళీ వచ్చేది ఇంకొంచెం పెరుగుతుంది అనే ఉద్దేశంతో పెంచుకోవడము. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాము. ఇవాళేమో లలిత నేర్చుకోవచ్చు, రేపు ఇంకొక వంట నేర్చుకోవచ్చు, రేపు పుస్తకాలు నేర్చుకోవచ్చు, ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటూనే ఉంటాము. అయితే దీంట్లోని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేదంటే, ఆటో వాళ్ళ చెప్పిన దాన్ని నేను కూడా ఒక పర్సన్ మొన్నే ఒకరు మీట్ అయ్యాము మా స్కూల్లోని. ఒక ఆటో 2019లో స్టార్ట్ చేశారు అతను ఆటో కొన్ని ఆ స్కూల్ పిల్లలు నడుపుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఏమో 3 ఆటోలు కొన్నాడు. ఇప్పుడు అతనికి 10 ఆటోలు ఉన్నాయి. 10 ఆటోలు, స్కూల్కి 10 మంది ఆటో డ్రైవర్స్ ని పెట్టి ఆయన ఆటోకి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అంటే స్కూల్ పిల్లలకు పంపించే డబ్బుల్ని ఆయన తీసుకుంటాడు, వాళ్ళని ఏం అడగడు, రిమైనింగ్ తిరిగిందంతా వాళ్ళకి మాట. ఈ ఆటో ఫైనాన్స్ తీరిపోతుంది. ఇప్పుడు ఆయన 10 ఆటోలకి ఓనర్ అయిపోయాడు. అట్లా అవుతుంది. ఆయన ఇందాక చెప్పిన దానికి నాకు అది కూడా కనెక్ట్ అయిందండి. చాలా థ్యాంక్ యూ అండి రాజేష్ గారు. సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్,
ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు కదా క్రెడిట్ కార్డ్ కట్ చేయమని. రీసెంట్ గా ఒక ఇది కూడా నేను చూసా. క్రెడిట్ కార్డ్ ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా స్కిల్ నేర్పిస్తారు. అది కూడా ఒక అంటే ప్రాఫిటబుల్ వేలో యూస్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ని. ఓకే. ఎందుకంటే 45 డేస్ క్రెడిట్ వస్తుంది మీకు. 45 డేస్ క్రెడిట్ ఎవరు వితౌట్ ఇంట్రెస్ట్ యాక్చువల్ గా తీసుకుంటే కదా. సో దాన్ని కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి స్కిల్ అంటే ఒక నాలెడ్జ్ మనకి ఇస్తారు. అది యూస్ చేయడం కూడా ఒక కళ. ఓకే. అంటే మనం నెగిటివ్ గా యూస్ చేస్తాం కాబట్టి అది వద్దనుకుంటున్నాం. కానీ ఎఫెక్టివ్ గా యూస్ చేస్తే ఇట్స్ అన్ ఎక్సలెంట్ టూల్. నరేంద్ర సార్ చెప్పారు. మేము ఇన్ని రోజులు వాడింది అట్లాగే 45 అదే, డేస్ క్రెడిట్ negative బేస్ గా. మీదే వెళ్ళాము. అదే ఇంకా దాన్ని కూడా కానీ- అవాయిడ్ చేస్తున్నాము. బెటర్. అంటే Yes. మనం ఏంటంటే కొన్ని రిస్ట్రిక్ట్ చేయలేము, అది అన్నెసరీ థింగ్స్ కి వెళ్తుంది అన్నప్పుడు మాత్రం ఎస్ ఇట్స్ అ బెటర్ వే. బట్ బెటర్ వే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేర్చుకుంటాం. అనేది వండర్ఫుల్ కరెక్ట్ టైంలో మనం కట్టేస్తూ ఉంటే అది మనము ఇంట్రెస్ట్ కి వెళ్లకుండా ఉంటే బెస్ట్. అంతే. మనకి ఫస్ట్ ఎఫెక్టివ్ ఎలా యూస్ చేసుకోవాలి అనే ఇదిలో చూసుకుంటే ఇట్స్ వండర్ఫుల్ టూల్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ ద వండర్ఫుల్ సమ్మరీ. థ్యాంక్ యూ. రామ్ ఎంఈఆర్ గారు. రాజేష్ బాబు, నమస్తే సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ప్రజెంట్ చేసావు. యాక్చువల్గా అన్ని ఫాలో అవుతున్నాను నేను. వండర్ఫుల్ సార్. మీరు బుక్ లో చెప్పి Yes, sir. మొత్తం ప్రతి ఒక్కటి ఫాలో అవుతూనే ఉన్నాను. Great. చాలా స్కిల్స్ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళకి నేర్పుతూ ఉన్నాను. ఇలాంటి జూమ్ క్లాసులు అటెండ్ అవుతూ ఉన్నాము. ఏదో Great, ఒకటి sir. నేర్చుకోవచ్చు ఈవెన్ ఎట్ అదే. దిస్ ఏజ్ మీరే అని మాకు చెప్పి ఇన్స్పిరేషన్. ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్లీ